దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాము. ఈ ఆదరించి వాక్యము ద్వారా వినుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము చూసుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 34 కీర్తన 10వ చరణం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పుణ్య పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. గొప్ప దేవ, మహోన్నతుడ, సర్వాధికారమైన తండ్రి, ఈ చదివిన ఒక్క లేఖన భాగమును బిడ్డలకు వివరిస్తుండగా నీ కృపను ఉంచండి. వినుచున్న వారి హృదయములు కూడా నీ వాక్కును ఫలింప చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృపను బట్టి అందరము కూడా క్షేమముగా ఉన్నందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాల ద్వారా వినుచున్న మీరు కూడా బలపరచబడుచున్నారని, ఇంకనూ ప్రార్థనలో ఎదుగుచున్నారని మేము నమ్ముచున్నాం. చూడండి, కీర్తనలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథము నుంచి 10వ వచనమును చూసినట్లయితే, సింహం పిల్లలు లేము గలవై ఆకలి గొనెను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుచున్నాడు కదా. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ చరణములో మాట్లాడుతున్నాడు. సింహము పిల్లలు లేము గలవై ఉంటాయి కానీ ఆయనను ఆశ్రయించిన వారు ఎవ్వరూ కూడా ఏ మేలు కూడా కొదువై ఉండదు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని కీర్తన గ్రంథములో మాట్లాడుతున్న వాక్యమును తెలియచేస్తుంది. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువై ఉండదు అని కూడా దేవుని వాక్యములో కూడా వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ఆయనని ఆశ్రయించిన మనము ఒక శక్తిని పొందుకుంటాం, ఒక బలమును పొందుకుంటాం. ఆయన సన్నిధిని మనము ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనకి ఏది కూడా తక్కువ కాదు అనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును తెలియచేస్తుంది. చూడండి, అదే కీర్తనల గ్రంథము 104వ కీర్తన 21వ చరణం చూసినట్లయితే, సింహము పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నవి. చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట కీర్తనకారుడైనటువంటి దావీదు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, సింహము పిల్లలు వేట కొరకు గద్దించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నవి అంటే ప్రతి జీవుని పోషించేవాడు దేవుడే. ప్రభు అయిన క్రీస్తు యెహోవా తండ్రి అయిన దేవుని వద్ద నుంచి సమస్తమును మనకు అనుగ్రహింపబడుతుంది. అందుకని మత్తయి సువార్తలో మాట్లాడుతున్నాడు కదా, ఇవన్నీ పరలోకపు తండ్రి ఆకాశ పక్షులను చూడండి, అవి కొయ్యవు విత్తవు, కోట్లలో కూర్చుకొని వాటిని పోషించున్న దేవుడు మిమ్మల్ని పోషించడా అని ఒక సందర్భంలో అక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకనే ముందు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, తర్వాత సమస్తమును కూడా మీకు అనుగ్రహింపబడును అని దేవుని యొక్క వాక్యమును కూడా మనకు తెలియచేయబడుచున్నది. కానీ ఇక్కడ చూసినట్లయితే దావీదు కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు, అనేక సందర్భాలలో అనేకమైన విషయాలు గుండా వెళుతున్నప్పుడు చూడండి, ఈ కీర్తన రచించడానికి గల కారణం తన యొక్క అభిషేకించబడిన తర్వాత సౌలు చేత తరమబడుతున్నప్పుడు అనేకమైనటువంటి కొండల్లో, గృహాల్లో, అనేకమైన సందర్భాల్లో ఆయన దాగి ఉన్నప్పుడు, ఒక సందర్భంలో అభిమలేకు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యొక్క స్థితిని బట్టి అక్కడ ఒక వెర్రివాడిని వలె, పిచ్చివాడి వలె నటించి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ యొక్క శోధన నుండి తప్పించబడి బయటపడిన తర్వాత దావీదు ఈ కీర్తన రచించినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. అందుకనే అంటున్నాడు, చూడు, సింహము పిల్లలు లేముగొన్నను కూడా ఆయన్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి దావీదు అనుభవపూర్వకంగా ఈ యొక్క కీర్తనని రచించినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క 10వ చరణములో ఈ మాటని తెలియజేస్తాడు. ఎందుకంటే సింహము పిల్లలు అయినా లేము కలిగి ఉంటాయేమో కానీ ఆయన్ని ఆశ్రయించిన నరుడు కానీ మనుషులు కానీ ఎవరమైనా సరే ఏది కూడా
కొదువై ఉండదు అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి ఆయన ఒక అనుభవపూర్వకంగా మనకు తెలియజేస్తున్నాడు. సింహపిల్లల ఆహారమును కూడా గర్జించు సింహపిల్లల ఆహారము కొరకు వెతుకుచు దేవుని చేతిలో నుండి అవి తీసుకుంటాయి అని ఒక వాక్యము ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే చూడండి, మన దేవుడైనటువంటి యెహోవా మనుషుల అంతరంగములు ఎరిగిన దేవుడు. ఆయన చూడండి, కీర్తన 84:11 చరణములో ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుని సన్నిధిలో యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, యథార్థంగా నీవు ఆయన సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేస్తున్నట్లయితే ఆయన నీకు ఏ మేలు కూడా చేయక మానడంటండి. ఆయన యందు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయనే. అందుకనే అంటున్నాడు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఇక్కడ చూడండి, మొదట రాజుల గ్రంథములో చక్కనటువంటి ప్రవక్త మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఏలియా గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఆయన రోషం కలిగినటువంటి దేవుని రోషం కలిగిన దేవుడి గురించి ఎంతో యథార్థముగా రోషముగా ప్రార్థన చేసినటువంటి వ్యక్తి, పట్టుదల కలిగి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి దేవుడు ఒక సందర్భంలో మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనములో మనము చూసినట్లయితే అక్కడ చక్కని మాట ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు తారాగుచు అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియచేసాను. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఒక సందర్భంలో ఏలియా మనందరికీ తెలుసు ఏలియా గారి గురించి. ఆ రాజును బట్టి యెజబెలును బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు అంటే ఒక వాగు దగ్గరికి వెళ్ళి దాక్కున్నట్లుగా చూస్తున్నాం. అక్కడ ఆ కిరీతు వాగు దగ్గర దేవుడే దాగి ఉండమన్నాడు. అక్కడ కొద్ది రోజులు నువ్వు అక్కడ ఉండు, నేను నీకు ఆహారమును పంపిస్తాను, నీకు ఏ కుదువ ఉండదు అన్న ఆయన చెప్పిన వెంటనే ఆ కిరీతు వాగు దగ్గర నుండి కొన్ని దినములు అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క కిరీతు వాగు నదిలో ఉన్నటువంటి నీరును త్రాగుచు అక్కడికి ఉదయము సాయంత్రము కాకులు ఆహారము తీసుకుని వచ్చినప్పుడు ఆహారముతోటి కొన్ని దినములు అక్కడ ఉన్నట్లుగా చూసినాం. అందుకనే సింహం పిల్లలు లేవగల ఉన్నను కూడా ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని వాక్యము తెలియచేసినట్లుగా అక్కడ మనము చూస్తున్నాం. అందుకనే దావీదు రచించినట్లుగా ఇక్కడ ఏలియాను కూడా మనము గమనించినట్లయితే చూడండి, ఆ కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నప్పుడు 6వ వచనము చూసినట్లయితే అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసము అతని ఎదుగు తీసుకుని వచ్చి చూడెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చాను. చూడండి, ఎప్పుడైతే ఉదయము సాయంకాలము కాకులకు ఆజ్ఞాపించినప్పుడు దేవుడు ఒక రొట్టెను ఒక మాంసమును ముక్కను తీసుకువెళ్ళి అక్కడ ఏలియాకి ఇచ్చినట్లుగా చూసిన ఆ ఆహారము తిని అక్కడ ఏలియా అక్కడ ఉన్నటువంటి ఆ వాగుతో నీరు తాగి అక్కడ తను కొన్ని దినములు ఉన్నట్లు చూసిన. అందుకనే దేవుని యొక్క మాటకు లోబడినట్లయితే, దేవుని సన్నిధిలో మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన మనల్ని పోషించే దేవుడు. అందుకనే అంటున్నాడు కదా, నిన్ను నేను పోషిస్తాను, నిన్ను నేను నడిపిస్తాను, నిన్ను నేను అన్ని విషయములలో కూడా ఆశీర్వదించులాగా నేను సహాయము నీకు చేస్తాను అని ప్రతి నిత్యము దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఆ మాటని నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వినుచున్న ప్రియ సంగమా, మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుని వైపు మీరు తిరిగినట్లయితే, ఆయన సన్నిధిలో మీరు ఉన్నట్లయితే, ఆయన కొరకు మీరు ప్రార్థన చేసినట్లయితే, ఆయన సన్నిధిలో మీరు ఆశ్రయించినట్లయితే మీకు ఏ మేలు కూడా కొదువై ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని అంటున్నాడు కదా, సింహము పిల్లలు ఆకలి కొనినా కూడా నన్ను నమ్ముకున్న బిడ్డలు, నన్ను ఆశ్రయించిన ఎవరైనప్పటికీ కూడా వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి లేమిలో ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, నీ ఇరుకు నీ అక్కర ఏదైనప్పటికీ కూడా నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే, నువ్వు ఆయన్ని వెంబడిస్తే, నువ్వు ఆయన్ని నీ హృదయంలోనికి చేర్చుకుంటే నిన్ను బాగు చేసే దేవుడు ఆయనే. సమస్తమును జరిగించేది ఆయనే. భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడైన యెహోవాను నువ్వు ఆశ్రయించినప్పుడు ఆయన నీకు సహాయము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. యెహోవా
తండ్రి నిన్ను నిత్యము గర్దించినప్పుడు, నువ్వు మా ఆయనతో నువ్వు లోబడినప్పుడు, ఆయన సన్నిధిని నువ్వు నిలిచి ఉన్నప్పుడు సమస్తమును కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే అంటున్నాడు, నన్ను అడగండి మీకు ఇస్తాను, ఎదకండి దొరుకుతాను, తట్టండి తీస్తాను అన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు సమస్తమును కూడా నేను సమకూరుస్తాను అని మాట్లాడుతున్నటువంటి దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తున్నావేమో ప్రియ సహోదరి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి గమనించు. ఏలియా దేవుని యొక్క మాటకు లోబడి ఆ కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నప్పుడు ఉదయము సాయంత్రము కాకోలములకు ఆజ్ఞాపించి ఉదయం ఒక రొట్టెను, సాయంత్రం ఒక రొట్టెను, ఉదయము మాంసము సాయంత్రం మాంసమును తీసుకొచ్చినప్పుడు కొన్ని దినములు ఆ వాగు దగ్గర ఆ వాగు నీరు తాగుతూ ఉండునట్లుగా చూస్తున్నాం. అంతేకాదు కానీ ఏలియా ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో అతన్ని పోషించడానికి ఆహారమును సిద్ధపరిచిన దేవుడు, సమస్తమును అనుగ్రహించిన దేవుడు. అందుకనే యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అంటున్నాడు. అందుకనే యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కన్ను లోక సంచారం చేస్తున్నది అని కూడా లేఖనము తెలియచేస్తుంది. చూడండి, ఎప్పుడైతే ఆ వాగు దగ్గర కొన్ని దినములు ఉండిన తర్వాత అక్కడ చూసినట్లయితే 8వ అధ్యాయం 8వ వచనములో కూడా మనము చూస్తున్నాం. 17వ అధ్యాయం 8వ వచనము కూడా గమనించినట్లయితే నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపేతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఏలియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని అంటే, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపేతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది అధికారులు ఉన్నారు, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది ఐశ్వర్యవంతులు ఉన్నప్పటికీ కూడా చూడండి, ఆ గ్రామంలోని ఏంటంటే సీదోను పట్టణ సంబంధమైన సారేపత్ అని ఊరంటండి. సీదోను పట్టణానికి సంబంధించినటువంటి ఆ సారేపత్ అని ఊరిలో ఒక విధవరాలికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అంటండి. ఆజ్ఞాపించి పోషించటానికి దేవుడు అక్కడ ఆమెను సిద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. ఆమె స్థితి ఏంటి అంటే, ఆమె స్థితి కూడా చాలా లేమి స్థితి అండి. ఆ ఊరంతయు కరువు వచ్చినప్పుడు, ఆ దేశమంతయు కూడా కరువుతో బాధపడుతున్నప్పుడు అనుకుంటుంది కదా, ఇదిగో కొంచెము పిండి కొంచెము నూనె నా దగ్గర ఉంది, పుల్లలు 2 ఏరుకుని వచ్చి ఈ రొట్టెని చేసుకుని ఈ ఆహారమును తిని త్రాగి ఇంకా నేను నా కుమారుడు చనిపోదామని ఆలోచన చేసుకుంటూ ఆ విధవరాలు అడవులు కట్టెలు వేరుకుంటానికి వెళ్ళిందండి. అక్కడ కట్టెలు వేరుకుంటున్న ఆ సారేపేత విధవరాలను చూసి దేవుడు అంటున్నాడు, అమ్మ నాకు కొంచెము దాహమునకు నీళ్లు ఇమ్ము అన్న తర్వాత ఆమె వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత, నీవు కొంచెము ముందుగా నాకు అప్పమ్మ చేసి ఇమ్మన్నప్పుడు ఆమె అంటది కదా, అయ్యా యెహోవా జీవము తోడు, నా దగ్గర ఉన్నది కొంచెము పిండి కొంచెము నూనె తప్ప ఇంకేమీ కూడా లేవు, అవి చేసుకుని నా కుమారుడు నేను తిని చనిపోదాం అనుకుంటున్నాము అని అన్నప్పుడు ఏలియా ఒకే ఒక్క మాట అంటాడు, ముందుగా నేను చెప్పిన మాట విని అవి తీసుకొచ్చి నాకు చెయ్యి అన్నప్పుడు వెంటనే ఆమె ఆ మాటకు లోబడినట్లుగా చూస్తున్నాం. అందుకని ఆ దేశమంతయు కూడా కరువు వచ్చినప్పటికీ కూడా 3.5 సంవత్సరాలు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ముందుగా ఏలియాకు ఆహారం సిద్ధపరిచిన ఆ యొక్క విధవరాలు తన యొక్క స్థితినంతటిని కూడా ఆశీర్వదించబడటానికి కారణమయ్యింది. ఎప్పుడైతే అందుకని అంటున్నాడు, సింహము పిల్లలు లేము గలవై ఉంటాయి కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండక మానదు అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ఏలియాని చేర్చుకుని ఆమెకు ఏలియాకు ఆహారం సిద్ధపరిచినటువంటి ఆ విధవరాలు కూడా ఆశీర్వదించబడిందండి. ఈ రోజు నీ లేములో నువ్వు దేవుని స్తుతించగలుగుచున్నావా? అయ్యో నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే, దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు, ఆయన ఉంటే నాకు ఈ కష్టం ఎందుకు, నిజంగా నా శ్రమను చూస్తున్నాడా దేవుడు, మా బ్రతుకులను చూస్తున్నాడా, నా కుటుంబ పరిస్థితులను చూస్తున్నాడా, నా స్థితిగతులు ఏమైపోయినాయి అని నువ్వు సనుగుతూ గొనుగుతూ దేవుని మీద సందేహపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆశీర్వదించగలిగే శక్తి మన దేవుడికి ఉంది. సజీవుడు అయిన దేవుడు, శక్తివంతమైన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయన సమస్తమును కూడా సాధ్యమే అని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుని
ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనల్ని పుట్టించిన దేవుడు, నిత్యము మన అవసరతలు ఎరిగిన దేవుడు, సమస్తమును సిద్ధపరచగలిగిన దేవుడు. అందుకని ఎప్పుడైతే ఆ శారీపతి యొక్క వెధవరాలు ఆ దేవుడికి మాటకు లోబడినట్లుగా చూస్తున్నాం, ఏలియా మాటకు లోబడినట్లుగా చూస్తున్నాం. ముందుగా తన యొక్క స్థితి అంతటిని కూడా దేవుని సన్నిధిలో పెట్టినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే తన యొక్క స్థితిని అక్కడ తన ఆహారముని సిద్ధపరిచి ఏలియాకి సమకూర్చిన తర్వాత, ఏలియా ప్రార్థించిన తర్వాత 3.5 సంవత్సరాలు కరువు వచ్చినప్పటికీ కూడా ఆ విధవరాలు పోషించబడింది. తన కుమారుడిని కూడా పోషించబడ్డాడు. అట్టి రీతిగా ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంత్యకర దినములు, అపాయకరమైన దినముల్లో మనం ఉన్నప్పటికీ కూడా అనేకమైన ఇబ్బందులు గుండా, ఇరుకులు గుండా, సమస్యలు గుండా, అనేకమైన ప్రాబ్లమ్స్ గుండా వెళుతున్నాం. ప్రతి ఒక్క మనుషుడికి ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఏదో ఒక స్థితి. అందుకని అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మన దేవుని మీద మనం భారం మోపినట్లయితే ఆయన మనల్ని ఆదుకునే దేవుడు అండి. చూడండి, రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను మనము గమనించినట్లయితే అక్కడ ఒక చక్కనటువంటి స్త్రీ మనకి కనిపిస్తూ ఉంటుందండి. రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే అక్కడ ఒక చక్కనటువంటి స్త్రీ కనపడుతుంది. ఆమె కూడా అనేక ఇబ్బందులు, ఇరుకులు, బాధలు గుండా వెళుతున్నటువంటి సమయంలో దేవుడు ఆమెకు ఇచ్చిన ఆలోచనను బట్టి, ఆమె చేసినటువంటి ఒక మంచి యొక్క ఆలోచనను బట్టి ఆమె ఆశీర్వదించబడింది. ఈ రోజున మన ఆర్థిక పరిస్థితులను బట్టి కావచ్చు, లేదా మన శ్రమలని, ఇరుకులను బట్టి కావచ్చు, మన యొక్క ఆలోచన ఏ రీతిగా నడుస్తుంది, మన కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలను బట్టి మనం ఏ రీతిగా ఆలోచన చేయగలుగుతున్నామో ఒక్కసారి ఆలోచన చేసి దేవుని వైపు తిరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో మనము ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. అందుకని చూడండి, ఒక చక్కని ఉపమానం, ఒక నిజ సంఘటన, కొన్ని వేల సంవత్సరాల కిందట జరిగినటువంటి ఈ నిజ సంఘటన మనము చదువుకున్నట్లయితే చూడండి, రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూసినట్లయితే అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈమె ఎవరు అంటే ప్రవక్తలలో ఒకని, శిష్యులలో ప్రవక్త యొక్క యుద్ధ ఉన్నటువంటి శిష్యుల యొక్క దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుల యొక్క భార్య అంటండి. ఆమె యొక్క స్థితి అంతటిని కూడా ఎక్కడ చెప్పుకుంటుంది అంటే ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చిందండి. ఆమె ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి తన యొక్క బాధను, తన యొక్క ఇరుకును, తన యొక్క ఇబ్బందిని కూడా చెప్పుకుంటుంది. అయ్యా, ఇదిగో నా పెనిమిటి నీ యొక్క శిష్యులలో ఒకనిగా ఉన్నాడు, ఆయన చనిపోయాడు, ఇప్పుడైతే అప్పుల వారు తలుపు తడుతున్నారు. చూడండి, ఆమె 2 పిల్లలని కూడా తీసుకుని వెళ్ళి మా యొద్ద ఒక పనికి ఉంచు మని అడుగుచున్నారు అని తన స్థితిని, తన బాధని ఎక్కడ చెప్పుకుంటుందంటే ఎలీషా ప్రవక్త దగ్గర చెప్తుందంటండి. అలాంటి స్థితి మనకుంటే మనం ఎక్కడికి పరిగెడతాం? అయ్యా, కొంత సమయం ఇవ్వండి అని ఆ యొక్క యజమానుని వేడుకున్నట్లుగా చూస్తున్నాం మనము. అయ్యా, మంచి ఆలోచన, తెలివితేటలతోటి అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ ఎక్కడికి పరిగెత్తుకొచ్చిందంటే, తన 2 అప్పుల వారు వచ్చి ఆమెను హృదయం తలుపును తడుతున్నప్పుడు ఆ బిడ్డలను వారికి అప్పచెప్పలేదు. కానీ ఎక్కడికి వెళ్ళింది అంటే యేసుక్రీస్తు ప్రభు చెంత ఆశ్రయించినట్లుగా, యెహోవాను ఆశ్రయించినట్లుగా, ఎలీషా ప్రవక్తను ఆశ్రయించినట్లుగా మనము చూస్తున్నాం. అంటుంది కదా, అయ్యా, ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పరిస్థితి ఏంటి? నా స్థితిగతి ఏంటి? నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను? ఇప్పుడు చూస్తే పనిముటి లేడు, నా పరిస్థితి ఇది, నా 2 కుమారుల్ని కూడా వారి యొక్క అప్పుల వారు తీసుకువెళ్ళిపోయేటట్లు ఉన్నారు అని చెప్పినప్పుడు చూడండి, అక్కడ చక్కని మాటని ఆమె ఒప్పుకొని దేవుడి దగ్గరకు వచ్చినట్లుగా చూస్తున్నాం. 2వ వచనంలో చూసినట్లయితే, ఎలీషా, నా పొలను నీకేమో కావాలను అని అడిగినప్పుడు, అయ్యా, ఇదిగో నా పరిస్థితి ఇది, దీని నుండి తప్పించే మార్గము నాకు చెప్పును, దీని నుండి తప్పించే ఆలోచన నాకు దయచే తండ్రి అని అక్కడ ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన అంటున్నాడు కదా, నీ దగ్గర ఏమున్నది అని అడుగుతున్నాడు ఎలీషా. ఈ రోజున నా ప్రియ సహోదరి, ఈ సహోదరుడా, ఈ వాక్యం ఉనిచున్న ప్రియ దేవుని బిడలారా, మీ యొద్ద ఏమున్నది అని కాదు కానీ
మీ హృదయము దేవుని యొద్ద అప్పచెప్పినప్పుడు, మీ హృదయము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే మత్తయి సువార్తలో మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో ద్వారం అనే తలుపు యొద్ద నిలబడి ఉన్నాను, నీ హృదయమును నాకు ఇమ్ము. ఎప్పుడైతే మన హృదయం దేవునికి ఇస్తామో ఆ హృదయాన్ని ఆశీర్వదించే దేవుడండి మన దేవుడు. అందుకనే మనం ఎప్పుడైతే ఆయన చెంత చేరుతామో, ఆయన సన్నిధిలో నిలబడతామో, ఆయన ఘనత, మహిమ, ఐశ్వర్యములు మనకు కలగచేసే దేవుడు, ఆయన ధనఘనతలను అనుగ్రహించే దేవుడు, సమస్తమును లేములోని కూడా మనల్ని కాపాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ స్త్రీ ఎప్పుడైతే నా దగ్గర నీ దగ్గర ఏమున్నదని ఎలీషా అడిగినప్పుడు అంటుంది కదా, అక్కడ చూడండి 3వ వచనములో చూసినట్లయితే, చూడండి 2:3 చూసినట్లయితే, ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. అక్కడ చూడండి ప్రభునందు ప్రియులారా, ఆమె ఒకే ఒక్క మాట ఉంటుంది, నా దగ్గర ఒక నూనె కుండ తప్ప మరేమీ లేదంటుంది. నూనె ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటుంది. అందుకనే పోయిన వాక్యములో కూడా మనం చూసుకున్నాం, ఉదయం సాయంకాలము మధ్యాహ్నము నీ సన్నిధిలో నేను ధ్యానించుచున్నాను అని. ఆనాడు అహరోను సంతతి వారైనటువంటి అహరోను కుమారులు కూడా బలిపీఠం మీద నిలబడినప్పుడు ఉదయము సాయంత్రము కూడా వారి యొక్క ఒత్తిని సరిచేసుకుంటూ అందులో నూనె ఉంచాలని వాక్యంలో తెలియబడినట్లుగా ఇక్కడ ఆమె అంటుంది కదా, ఒక్క నూనె కుండ మాత్రమే తప్ప నా యొద్ద ఏమీ లేదన్నప్పుడు అది తీసుకురా, దాంతోపాటు నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళి పాత్రలను తీసుకొచ్చి నా దగ్గర నీ ఇంటిలో పెట్టుకుని నువ్వు వెళ్ళి తలుపేసుకుని నీ కుమారులను తీసుకుని ఆ గదిలో కూర్చుని ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే ఆమె లోబడి వెళ్ళిపోయిందండి. కానీ మనమైతే ఏమంటాం, అయ్యో ఇంత బాధలో ఉండి, ఇరుకులో ఉండి, కష్టంలో ఉండి నీవేదో సహాయం చేస్తావని నీ దగ్గరకు వస్తే నీ దగ్గర ఏమున్నది అని అడుగుతున్నావు. నా దగ్గర ఉన్నది నాకు సహాయము చేయగలుగుతుందా? నా దగ్గర ఏముంది, ఒక నూనె కుండ మాత్రము తప్ప, అదే ఖాళీ కుండ మాత్రము తప్ప నా దగ్గర ఏమున్నది, నీవు సహాయము చేస్తావని నీ దగ్గరకు వస్తే నాకు ఎంతటువంటి ఇలాగ ఇస్తున్నావు అని అంటామేమో. కానీ ఆ స్త్రీ అట్లా అనలేదండి. వెంటనే ఎలీషా ఒక్క మాటకు లోబడి ఇరుగు పొరుగు వారు అందరి దగ్గరికి వెళ్ళి అనేకమైన పాత్రలు తెచ్చుకుని ఆ గదిలోనికి కూర్చుని మోకరించిన ప్రార్థన చేసినట్లుగా చూసింది. ఆ గదిలోనికి అక్కడికి ఎలీషా రాలేదు, కానీ తనున్న చోటు నుండే ప్రార్థన చేస్తున్నప్పుడు ఈమె కూడా తమ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని తన కుమారులతోటి ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో తన అక్కరలో అవసరతలు తీరినట్లుగా చూస్తున్నాం. తన దగ్గర ఉన్నటువంటి పాత్రల నిండా నూనె నింపునట్లుగా చూస్తున్నాం. అందుకని ఇక్కడ చూడండి, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవని ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు వేసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. ఆ పాత్రలను నిండిన తరువాత ఇంకానూ పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పని. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఏదైతే మొదటగా నీ స్థితి కొంచెముగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి అవుతుందని యోబు గ్రంథంలో తెలియచేసినట్లుగా దేవునిలో మొదట నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ ఆయన వెంబడించి ఆయన ఆశ్రయిస్తే ఆశీర్వదించే దేవుడు, నూరంతల ప్రతిఫలము చూసే దేవుడు. అక్కడ చూడండి, అందుకని అంటున్నాడు కదా, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని అంటున్నాడు. అందుకనే చూడండి, నీ సింహం పిల్లలు లేము గలవే ఆకలి గొన్నెను కూడా యెహోవాను ఆశ్రయిస్తే వాటికి కూడా ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడు. అలాగే నీవు దేవుని ఆశ్రయిస్తే, నీవు దేవుని సన్నిధిలో వెలుగొందినట్లయితే, ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే నీ యొక్క స్థితిని మార్చగలిగిన దేవుడు. ఎప్పుడైతే ఎలీషా మాటకు లోబడి సారెపేత వెధవరాలు తన యొక్క స్థితిని ఎలాగ ఆశీర్వదించే రీతిగా ఉన్నదో అదే రీతిగా ఎలీషా యొక్క మాటకు లోబడి తన గదిలోనికి వెళ్ళి ఆ పాత్రలోనూ ఉన్నట్టు కొంచెం నూనెలో నేను ఆ పిండి అంతటిని కూడా ఎలాగ సారిపోతే ఆశీర్వదించబడింది, అదే రీతిగా ఎలీషా యొక్క మాట విని ఈ శిష్యుడైనటువంటి భార్య ఆమె కూడా వెళ్ళి ఈ స్త్రీ కూడా తన యొక్క స్థితి అంతటిని మార్చుకుని తన కుమారులు తను కూడా అంత ఆశీర్వాదం పొందినట్లుగా చూస్తున్నాం. అందుకని అంటున్నాడు, ఈ పాత్రలన్నీ నిండిన తర్వాత
ఇవి తీసుకెళ్ళి అమ్ముకుని నీ అప్పులు తీర్చుకుని నువ్వు నీ కుమారులు సంతోషముగా ఉండు అంటున్నాడు. అందుకనే మన స్థితి ఎలా ఉన్నప్పటికీ, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వదించే దేవుడిని నమ్మి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అందుకని ఇదిగో నా దేవుడు గొప్ప దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు అని నమ్మి నువ్వు విశ్వసిస్తే దేవుని ఒక ఆశీర్వాదాన్ని చూస్తావు. అందుకని చూడండి, ఎప్పుడు ఒక సందర్భంలో లూకాసు వార్త 4వ అధ్యాయములో కొన్ని విషయాలు అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు తన స్వదేశమందు అనేకమైన క్రియలు అడుగుతున్నప్పుడు అక్కడ అంటున్నారు కదా, ఇదిగో స్వదేశమందు ఏ ప్రవక్త కూడా ఘనత నొందడు కానీ అక్కడ తన సొంతను ఉన్నటువంటి దేశంలో ఎవరు ఏ ప్రవక్త ఘనత నొందడు కానీ నీవు చూసినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే ఏలియా దినములలో ఎలాంటి పెద్ద వెధవరాలు ఆశీర్వదించబడిందో, ఇశ్రాయేలులో అనేక మంది వెధవరాళ్ళు ఉన్నప్పటికీ కూడా సారేపతి వెధవరాలు ఎలాగ ఆశీర్వదించబడిందో అట్టి రీతిగా దేవుణ్ణి నమ్మితే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నట్లుగా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే, నీవు దేవుని నమ్మినట్లయితే గొప్ప కార్యాలు చూస్తావు. ఆయన మేలులు, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈ ఉగ్రత దినముల్లో మన యొక్క పరిస్థితుల ప్రభావమును బట్టి కృంగిపోకుండా దేవుని వైపు చూస్తే మన పరిస్థితుల్ని, మన స్థితిగతులను కూడా బాగు చేసే తండ్రి మాకున్నాడు అని నువ్వు ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన నీకు సహాయం చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి కూడా, ముందుకు నడిపించడానికి దినమెల్లా కూడా నీ వైపు ఆయన చేతులు చేసి చూసిచున్నాడు. ఈరోజు నీ హృదయం ఆయనకి నీ యొక్క ఆత్మను ఆయనకు అప్పచెప్పి ఆయన సన్నిధిలో ప్రార్థించి మోకరించి నువ్వు విజ్ఞాపన చేసినట్లయితే నీ స్థితంతటిని కూడా మార్చగలిగిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. అలాగే దేవుని వైపు నువ్వు తిరిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి, ఇట్లాంటి దావీదు ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడు అటువంటి ఆశీర్వాదము మనందరము పొందుకోవడానికి దేవుడు సాయం చేసి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, నీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ నిన్న వాక్యమును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. నీ కృప, నీ ఆత్మ ఈ బిడ్డల మీద నుంచండి. నీవే సహాయమును దయచేసి మా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభువా, మేము నిన్ను ఆశ్రయించి మేలు పొందుకునే బిడ్డలుగా మేము ఉండడానికి నీ కృప దీవెనలు మాకు మెండుగా దయచేసి వినుచున్న ప్రతి ఒక్కరి హృదయములు ఈ వాక్యము ఫలింపులాగున నీ కృపను అనుగ్రహించి దేవా, నీవు మా బ్రతుకులని, మా స్థితులని మార్చగలిగిన దేవుడు అని నమ్మి నీ సన్నిధిలో దినమెల్లా కూడా ప్రార్థించే కృప మా ఎల్లరికూ మీరు దయచేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.